డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. కొత్తగా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు అయితే యాడ్ చేశారన్నమాట. ఆ కాలేజీలు ఏంటి, అసలు ఎన్ని కోర్సులు యాడ్ చేశారు, సీట్స్ సంఖ్య ఏంటి, ఫీజు ఎంత, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఇది మనకి నెల్లూరులో అవుతుంది. ఈ కాలేజ్లో బీఎస్ నర్సింగ్, బీఫార్మసీ, ఫార్మడీ, ఫిజియోథెరపీ, డిప్లొమా ఇన్ ఫార్మసీ ఈ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. సీట్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి. మనకి అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా ఈ కాలేజ్ అయితే ఒకసారి వెరిఫై చేసి పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. ప్లేస్మెంట్స్ కూడా మనకైతే మంచిగా అయితే ఉన్నాయి. అండ్ అలాగే దీంతో పాటు మనకి మేనేజ్మెంట్ సీట్స్ కూడా ఈ కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉన్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్స్ మాత్రమే అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఒకసారి ఈ నెంబర్స్కి అయితే కాల్ చేసి వెరిఫై అయితే చేసుకోండి. మెయిన్గా మనకి అప్డేట్ కూడా 2 days బ్యాక్ అయితే రావడం జరిగింది. ఒక్కసారి కాలేజీలు ఏంటి, ఏ కోర్సులు అనేది తెలుసుకుందాం. మెయిన్గా మనకి ఫస్ట్ దానికి విషయానికి వెళ్తే కనుక అపోలో యూనివర్సిటీ అన్నమాట మనకి చిత్తూరులో అయితే ఉంది. ఇది కూడా మనకి ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. కోర్సుల విషయానికి వస్తే మనకి బీపీటీ, బీఎస్సీఎంఎల్టీ అండ్ అలాగే కొన్ని పారామెడికల్ కోర్సులు కూడా ఈ కాలేజీలో అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. ఫీజు విషయానికి వస్తే కనుక మనకి 35,500 రూపాయలు అయితే ట్యూషన్ ఫీ అయితే ఉందన్నమాట గవర్నమెంట్ జియో ప్రకారంగా. అండ్ అలాగే తర్వాత మనకి మోహన్ బాబు యూనివర్సిటీ అన్నమాట. ఇది మనకి తిరుపతిలో అయితే ఉంది. ఇది కూడా మనకి ఒక ప్రైవేట్ యూనివర్సిటీయే. దీంట్లో ఏ కోర్సులు అనేది ఒకసారి తెలుసుకుందాం. మనకి ఫిజియోథెరపీ అండ్ అలాగే ఎంఎల్టీ, వేరే పారామెడికల్ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. ఫీజు విషయానికి వస్తే మనకి రెస్పిరేటరీ టెక్నాలజీకి మనకి 35,500 అన్నమాట. వేరే కోర్సులు అన్నిటికీ మనకి 37,000 అయితే ఉందన్నమాట ఫీజు అయితే. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే తర్వాత అన్నమాచార్య యూనివర్సిటీ అన్నమాట మనకి రాజంపేటలో అయితే ఉంది. ఇది కూడా మనకి ప్రైవేట్ యూనివర్సిటీ అన్నమాట. మనకి ఈ కాలేజీలో కేవలం 3 కోర్సులు మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి. అనెస్థీషియా, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అండ్ అలాగే బీఎస్ఎంఎల్టీ, బీపీటీ. మనకి ఫీజు విషయానికి వస్తే 35,500 రూపాయలు అన్నమాట ఫీజు అయితే. తర్వాత కాలేజ్ విషయానికి వస్తే గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ మనకి రాజమండ్రిలో అయితే ఉంది. ఈ కాలేజీలో కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీపీటీ, బీఎస్సీఎంఎల్టీ అండ్ అలాగే వేరే పారామెడికల్ కోర్సులు అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. ఫీజు విషయానికి వస్తే 35,500 రూపాయలు అయితే మనం పే చేయాలన్నమాట. సో ఈ కాలేజ్ అయితే కొత్తగా మనకి యాడ్ చేయడం జరిగింది. సీట్స్ కూడా ఈ కాలేజీలో తగ్గట్టు కోర్సులు అయితే యాడ్ చేస్తారన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనకి వెబ్ ఆప్షన్లో కూడా ఈ కాలేజీని పెట్టేందుకు అవకాశం అయితే కల్పిస్తారు. మనకి తర్వాత ఒక లిస్ట్ అంటూ రిలీజ్ చేస్తారన్నమాట. అది వచ్చిన వెంటనే మీకైతే మళ్ళీ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మీకు సీట్ అలాట్ అయ్యేంత వరకు ప్రతి చిన్న అప్డేట్ కూడా మన ఛానల్లో మీకైతే ప్రొవైడ్ చేస్తానన్నమాట.